కాలర్ నెక్ ఈజీగా కటింగ్ చేసే విధానం చూపించిన. వెల్కమ్ టు ఛానల్ రామయ్య టైలర్. నా పేరు రామయ్య. ఫ్రెండ్స్, ఈరోజు మీకు వీడియోలో అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి లాంగ్ ఫ్రాక్ని కటింగ్ చేసిందండి. ఈ లాంగ్ ఫ్రాక్ ఓన్లీ బాడీ ఒకటే కటింగ్ చేసిన. ఈ బాడీకి కాలర్ నెక్ మళ్ళీ స్టార్ నెక్ ఉంటుంది. ఈ స్టార్ నెక్ని ఈ కాలర్ నెక్ని ఏ విధంగా కటింగ్ చేసిన అనేది మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా మార్కింగ్ చేసి చాలా ఈజీ ప్రాసెస్లో అర్థమయ్యేలా కటింగ్ చాలా ఈజీగా మీరు చేసుకునే విధంగా మీకు ఈజీగా అర్థమయ్యేలా నేను చూపించండి. ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఈ కాలర్ నెక్ ఎలా కట్ చేస్తా అనేది మీకు ఈజీగా అర్థమయ్యేలా నేను చూపిస్తానండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్కి ఉక్సులు అనేది మనకి బటన్స్ ముందే ఉంటాయి కాబట్టి ఈ రెండు అంచులు కూడా మన వైపు ఉంచేసుకొని మీరైతే ఫోల్డ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మనం ఆ కిందికి ఒక మార్క్ చేసుకోండి. ఒక ½ ఇంచ్ వదిలేసుకొని ఇలా మార్క్ చేయండి. ఆ పొడుగు మీకు ఎంత అనుకూలంగా ఉంటే అంత మీరైతే పొడుగు పెట్టుకోండి ఫ్రెండ్స్. చూసినట్టయితే నేనైతే పొడుగు వచ్చేసి 13 ఇంచులు పెడతానండి. చూడండి, ఈ 13 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకుందామండి. ఇప్పుడు కాలర్ కాబట్టి ఈ కాలర్ నెక్ని ఏ విధంగా కట్ చేస్తాను అనేది మీకు ఈజీగా అర్థంగా నేను చూపిస్తానండి. ఈ విధంగా అంతా కూడా మార్క్ చేసుకోవాలండి. ఈ మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్కి ఖర్చు కోసం కూడా మనకి ఇది లెక్కలోకి రాదు కాబట్టి దీన్ని కూడా మనం మార్క్ చేసుకోవాలండి. మనం ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా మార్క్ చేసుకోవాలా. ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్ మనకైతే లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అది మనం ఇది చేసుకోం కాబట్టి చూడండి. ఇప్పుడు మనం షోల్డర్ అనేది పెట్టుకోవాలండి. షోల్డర్ చూసినట్టయితే ఎంత ఉన్నది? షోల్డర్ మామూలుగా 14 ఇంచులు ఉన్నదండి. ఈ 14 ఇంచులు ఉన్నదంటే 7 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకుందామండి. 7 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా మనం స్ట్రేట్గా ఇలా డ్రా చేయండి ఫ్రెండ్స్. ఇలా డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆర్మోల్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఆర్మోల్ చూసినట్టయితే షోల్డర్ 7 ఇంచులు ఉన్నది కదా, అంటే 14 ఇంచులు ఉన్నది కదా. మనం 14 ఇంచులు ఉన్నది కాబట్టి 6.5 కాడ ఒక మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక ½ ఇంచ్ తగ్గించుకొని ఆర్మోల్కి ఇలా ఒక మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ లూజు మనకి ఇక్కడే అనేది మీకు వస్తుంది కాబట్టి నేనైతే 8.5 ఇంచులు చెస్ట్ లూజ్ పెడతానండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా పెట్టుకోండి. కిందికి వచ్చేసరికి 8 ఇంచులు ఒక ½ ఇంచు తగ్గించి మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ముందుగా అంతా కూడా డ్రా చేసుకోవాలి. ఖర్చు మీకు కావాల్సినంత 2 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ 1.5 నుంచి 2 ఇంచుల వరకు 2.5 వరకు పెట్టుకోవచ్చండి. ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం మనకి ముడత అనేది వస్తుంది. చూసినట్టయితే ఇప్పుడు 8 కాడ నుంచి 4 కాడ ఒక మార్క్ చేసుకుందామండి. సెంటర్ పాయింట్లో చేసుకొని ఇది చిన్న సైజు లాంగ్ ఫ్రాకే కాబట్టి ప్రిన్సెస్ కటింగ్ లేకుండానే మనం మామూలుగానే కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఫ్రెండ్, చూసినట్టయితే ఇప్పుడు మనం వచ్చేసి కాలరు అనేది కటింగ్ చేసుకోవటానికి నెక్కు 2.5 కాడ ఒక మార్క్ చేసుకుందామండి. 2.5 కాడ మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్, 2 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకుందాం. 2 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్, 1 ఇంచు అనేది చూడండి ఫ్రెండ్ ఈ విధంగా పైకి అనేది పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా నేను మీకు చూపిస్తుంది. అంతా కూడా డ్రా చేసుకుందామండి. ముందుగా మనం ఇలా డ్రా చేసుకున్న తర్వాత మీకు ఈజీగా మీకు ఈ విధంగా నేను చూపించిన విధంగా మీరు చాలా ఈజీగా కటింగ్ అయితే చేసుకోగలుగుతారండి. చూడండి ఆ తర్వాత చూడండి, ఇక్కడి నుంచి మనం క్రాస్గా స్కేల్ పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోండి. చూసినట్టయితే ఎంత చక్కగా వచ్చేసిందో. 1 ఇంచ్ అయితే పైకి అయితే ఉండాలండి. చూడండి, ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్కి ఇలా డ్రా చేసుకోవాలండి. ఇలా కలిపేసుకోవాలా. ఇప్పుడు మనం కట్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు మనం అంతా కూడా ఇలా కట్ చేసుకోవాలా. ఈ విధంగా మార్క్ పై నుంచే ఇలా కట్ చేసుకోవాలండి. చంకలోతు ఇలా తీసుకోవాలండి. ఇలా కట్ చేసుకోండి. ఇలా షేప్ వచ్చే విధంగా లోపల చంకలోతు ఇలా తీసుకోండి. ఇలా టక్స్ పెట్టుకోండి. ఫ్రెండ్, చూసినట్టయితే ఇప్పుడు చంక కింద మీకు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి. 1 ఇంచు ఇలా తీసేసుకోవాలండి. అప్పుడు మీకు ఫ్రాక్ అనేది
పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది. ఒక సైడు మనకి మన చేయికి వెళ్ళి కిందికి రాకుండా ఉంటుందండి, నీట్గా అనేది ఉంటుంది. రౌండ్ అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఆ విధంగా మీరు కట్ చేసుకోవాలండి. ఆర్మోల్ ఇలా కొలుచుకోవాలని చూడండి ఫ్రెండ్. ఈ విధంగా ఇలా పట్టేసుకొని టేప్తోని ఇలా కొలుచుకుంటే మనకు 15 ఇంచులు వచ్చే విధంగా ఆర్మోల్ అయితే ఉన్నదండి. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు మనం 15 ఇంచులు వచ్చిందంటే మనం 8.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, 6.5 ఇంచులు పెట్టుకున్నాం. అప్పుడు మనకి ఆర్మోల్ సంకర్ రౌండ్ అని వచ్చేసి 15 ఇంచులు వస్తుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసే విధానం చూద్దామండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా పైన మనం పరిచేసుకుందామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని పరుచుకునేటప్పుడు చూడండి ఫ్రెండ్, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసుకున్న కాడికి బ్యాక్ పార్ట్కి సమానంగా ఉండేలా చూసుకోండి. కొంచెం మన వైపు ఉండేలా చూసుకోండి క్లాత్ని అయితే, అప్పుడు మీకు మంచిగా సెట్ అవుతుందండి. చూడండి ఫ్రెండ్, 1.5 ఇంచులు మీరు పైకి అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఫ్రెండ్, ఆ విధంగా పెట్టుకొని మీరైతే మార్క్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్, ఇక్కడి నుంచి చూసినట్టయితే 2.5 ఇంచులే ఉండాలండి నెక్. మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇంకో 1/2 ఇంచు అదనంగా ఉంటుంది కాబట్టి అది మనకి లెక్క రాదు, అది చూసుకొని కట్ చేయాలండి. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు ఈ విధంగా చూడండి ఫ్రెండ్, ఎంత పెచ్చు అనేది మీకు చూపిస్తానండి. 1.5 ఇంచులు కాడికి ఒక మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకొని మీరు ఇలా డ్రా చేసుకోండి. చూడండి ఫ్రెండ్, బ్యాక్ పార్ట్కి కొంచెం పైకి ఉండాలండి. ఎప్పుడైనా పైకి లేకపోతే మనకి సెట్ అయితే కాదండి. ఈ విధంగా నెక్ని బ్యాక్ పార్ట్ని కూడా ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా నేను చూపించిన విధంగా కనుక మీరు కట్ చేసుకున్నట్టయితే ఈజీగా మీరైతే చాలా చాలా ఈజీగా ఈ యొక్క డ్రెస్ని, లాంగ్ ఫ్రాక్ డ్రెస్ని, కాలర్ నెక్ని, ఆ ఫ్రంట్ పార్ట్ ఈజీగా కటింగ్ చేసుకుంటారండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న విధంగానే కట్ చేసుకోవాలా. ఫ్రెండ్, ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా ఇక్కడ టక్స్ పెట్టుకోవాలండి. చూడండి, అంతా కూడా టక్స్ పెట్టుకోవాలా. పెట్టుకున్నట్టయితే మీకు పర్ఫెక్ట్గా అనేది ఉంటుందండి. ఫ్రెండ్, చాలా చాలా ఈజీగా ఇప్పుడు మనం లాంగ్ ఫ్రాక్కి ఫ్రంట్ బాడీని, కాలర్ నెక్ని ఏ విధంగా కట్ చేయాలనేది మీకు ఈజీగా అర్థమయ్యేలా నేనైతే చూపించిందండి. పార్ట్ బాడీకి ఈ కాలర్ నెక్ ఉన్నదండి. ఈ కాలర్ నెక్ ఉన్నది కదా, అయితే ఇప్పుడు ఫుల్ రౌండ్ కాలర్ నెక్ ఉన్నది. ఇప్పుడు దీన్ని మనం స్టార్ నెక్, కాలర్ నెక్ని కటింగ్ చేయాలి. ఇప్పుడు ఎలా కట్ చేయాలనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తానండి. ఫ్రెండ్, చూసినట్టయితే మీరు ఇలా తిప్పేసుకోండి. మీకు ఎటువైపు వాళ్ళు ఉంటే అటువైపు మీరైతే కట్ చేసుకోవడానికి చూసుకోండి. ఫ్రెండ్స్, చూసినట్టయితే ఇప్పుడు మనం నెక్ కోసం ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇలా వదిలేసుకున్న తర్వాత 7 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని చూడండి ఫ్రెండ్, 2.5 కాడికి ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని చూడండి, ఇలా డబ్బా ఆకారంలో మీరైతే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు టేప్ తీసుకొని ఇలాగా 4 ఇంచులు వచ్చే విధంగా ఇలా మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి ఫ్రెండ్, ఇలాగా వచ్చే విధంగా మార్క్ చేసుకోండి. ఇలా వచ్చినప్పుడు మీకు నెక్ అనేది, స్టార్ నెక్ అనేది వస్తుందండి. ఇప్పుడు నెక్ని కటింగ్ చేద్దామండి. ఈ విధంగా మనం మార్క్ చేసుకొని స్టార్ నెక్ని చాలా ఈజీగా మీరైతే కటింగ్ చేసుకోగలుగుతారండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా కట్ చేయాలి. ఇప్పుడు ఒకసారి మీకు ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేసి మరి చూద్దాం ఫ్రెండ్స్. మనం చూసినట్టయితే ఈ విధంగా మనకైతే వచ్చిందండి. చూడండి ఫ్రెండ్, స్టార్ నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. చాలా చాలా ఈజీగా, నీట్గా మీకు అర్థమయ్యేలా కటింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ని, స్టార్ నెక్ ఏ విధంగా కట్ చేయాలనేది మీకు ఈజీగా అర్థమయ్యేలా చూపించిందండి.